వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ వాణిజ్య యుద్ధం అనివార్యం, ఈయూపై అదనపు సుంకాలు విధిస్తానన్న ట్రంప్ హెచ్చరిక. ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాంకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం. 5 నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటన. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేష్. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. హోలీ వేడుకల్లో మనవరాలతో కలిసి మాజీ మంత్రి మల్లారెడ్డి డాన్స్. నెట్టింట వైరల్ అవుతున్న మల్లారెడ్డి హోలీ సంబరాల వీడియో. చంద్రబాబు ఆయన కేబినెట్ అంతా రాజ్యాంగం ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. ప్రభుత్వంపై మాజీ మంత్రి శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శలు. పథకం ప్రకారమే ప్రశ్నించే గొంతుకలైన బీఆర్ఎస్ నాయకులను అణచివేసే కుట్ర చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మంగళగిరి అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయాలు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్న హామీ. ఎంఆర్ఓ నుంచి ఐఏఎస్ దాకా పనిచేయడం లేదు. అధికారుల నిర్వాహకంతో సర్కార్కు చెడ్డ పేరు వస్తుందన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బ్రిటన్లో చిరంజీవికి అరుదైన గౌరవం. బ్రిటన్ పార్లమెంట్ జీవిత సాఫల్య పురస్కారంతో సత్కారం. విమెన్స్ ప్రీమియర్ లీగ్ ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ కి చేరిన ముంబై ఇండియన్స్. 47 పరుగులతో గుజరాత్ జైంట్స్ పై విజయం సాధించిన ముంబై. దేశీయ మార్కెట్లో 90,000 దాటిన 10 గ్రాముల బంగారం ధర, 1,00,000 దాటిన కిలో వెండి ధర. యూరోపియన్ యూనియన్ వస్తువులపై మరిన్ని సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరిక ప్రపంచ వాణిజ్య యుద్ధానికి దారితీసే ప్రమాదం కనిపిస్తుంది. ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై ట్రంప్ విధించిన 25% సుంకం ఫలితంగా అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు విధిస్తామని కెనడా, యూరోపియన్ యూనియన్ ప్రకటించాయి. దీనిపై ట్రంప్ మరోసారి స్పందించారు. అమెరికా దిగుమతులపై ప్రతీకార సుంకాలు విధించిన పక్షంలో తాము మళ్లీ అదనంగా జరిమానా విధిస్తామని ట్రంప్ బుధవారం ప్రకటించారు. వారు తమ నుంచి ఎంత వసూలు చేస్తారో తాము అంతే వసూలు చేస్తామని స్పష్టం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా అధికారులతో తాము చర్చలకు పునరుద్ధరిస్తామని యూరోపియన్ కమిషన్ చైర్మన్ ఉర్సులా వాన్ డెర్ లేనియన్ ప్రకటించారు. అటువంటి సుంకాలతో తమ ఆర్థిక వ్యవస్థపై భారం వేయలేమని చైర్మన్ తెలిపారు. చట్టసభల్లో ప్రజాస్వామ్యానికి సభకు నాయకుడు, ముఖ్యమంత్రి సభకు అధిపతి, స్పీకర్ అని, అటువంటి స్పీకర్ ని పట్టుకొని సభ మీ ఒక్కరిది కాదు అని మాట్లాడడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవన్నీ గమనిస్తున్న బీఆర్ఎస్ నాయకత్వం కూడా జగదీశ్వర్ రెడ్డి చేసింది తప్పు అని, స్పీకర్ ని సభలో ఇలా మాట్లాడడం మంచిది కాదని చెప్పడం లేదని విమర్శించారు. దానికి నిన్న ధర్నాలు చేయడం, నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్లే ఈ రోజు నిరసనలు తెలుపుతున్నారని మండిపడ్డారు. చట్టసభల్లో ప్రజాస్వామ్యానికి పద్ధతి ప్రకారంగా సభకు నాయకుడు ముఖ్యమంత్రి, సభకు అధిపతి స్పీకర్ గారు. అటువంటి స్పీకర్ గారిని పట్టుకొని సభకు నీ ఒక్కడిది కాదు అనేటువంటి మాట్లాడడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. గౌరవ స్పీకర్ గారు మళ్ళీ అవకాశం ఇచ్చింది పొరపాటు అంటే కూడా అవును నీది కాదు
అని మాట్లాడుతూ మళ్ళీ కనీసం నన్ను సంప్రదించలే, నన్ను కనీసం నాకు అవకాశం కూడా చెప్పుకోవడానికి అనే మాట మాట్లాడుతూ ఇవన్నీ గమనిస్తున్న పార్టీ నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ కూడా ఇది జగదీశ్వర్ రెడ్డి గారు చేసింది తప్పు, స్పీకర్ గారిని సభను ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదని చెప్తారని అనుకుంటే అది దానికి నిరసనగా నిన్న ధర్నా చేయడం, ఇవాళ నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళే మళ్ళీ నిరసన చెప్తున్నారంటే ఇది పూర్తిగా హాస్యాస్పదం. ఇది వాళ్ళకు కనీస జ్ఞానం రావాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి సభలు ఏ విధంగా ఉండాలి, సభా వేదికల్లో ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా ఈ విధంగా చేస్తున్నారంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలని కోరుతాను. సభలకు కొన్ని సాంప్రదాయాలు పద్ధతులు ఉంటాయి. ఉదాహరణకు అబద్ధం అని అనడానికి కూడా వీల్లేదు. అది ఆ మాటను మనం సత్యదూరం అనాలి. ఇట్లా కొన్ని శాసనసభలో కొన్ని అంశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో సభకు అధిపతి, సభని ఒక్కడదా అంటే ఎస్ శాసనసభకు అధిపతి అనే పదం దానిలోనే అర్థం కనబడుతుంటే కూడా దాని మీద తిరిగి మళ్ళీ ఒక దళితుడు కాబట్టి ఆ విధంగా వ్యవహరించడం అనేటువంటి మాట మాట్లాడతారు. ఇదే టీఆర్ఎస్ నాయకత్వం అడుగుతా ఉన్న గతంలో చిన్న శాసన మండలి చైర్మన్కి సంబంధించిన అంశం మీద ఏదో కాగితం పారేసిరని చెప్పి మీరు ఇద్దరి సభ్యులను మొత్తం సభ నుంచి కంప్లీట్గా తొలగించినారు, బర్తరఫ్ చేశారు. ఇది మర్చిపోయిన ప్రజాస్వామ్యంలో. అందుకే మళ్ళీ చెప్తా ఉన్నా, ఇటువంటి మాటలు వద్దు, ఇటువంటి నిరసనలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గమనించాలని కోరుతున్నాను. తెలంగాణలో ఎమ్మెల్యే కోటలోని 5 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. 5 స్థానాలకు 5 నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి 3, బీఆర్ఎస్ నుండి 1, సిపిఐ నుండి 1 ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థులు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, బీఆర్ఎస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్, సిపిఐ అభ్యర్థి నెలకంటి సత్యం ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు ప్రకటించారు. వీరితో పాటు 6 స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినప్పటికీ నిబంధనల మేరకు లేవంటూ రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. నామినేషన్ ఉపసంహరణ గడువు నేటి సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గడువు ముగిసే వరకు 5 నామినేషన్లు మాత్రమే రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఫేస్ చేసినా వాళ్ళు ఎంత రాజకీయం చేసిరనేది 100 మంది ఎమ్మెల్యేలు వచ్చి ఎంత డబ్బు పెట్టిరనేది మొత్తం మన సంపద మొత్తం వృధా చేశారు, దాచుకున్నారు, దోచుకున్నారు కేసీఆర్ కుటుంబం అంతా. వాళ్ళకి మాట్లాడే అర్హత ఎక్కడ లేదు. ఇప్పుడు కవిత మీద అన్న బీసీ చెప్పిన అధికారంలో గుర్తురాలేదు కానీ బీసీలు ఇప్పుడు గుర్తొచ్చినారు ఆమెకు. కాబట్టి ఇలా నన్ను కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద పీట వేసింది. ఇలా మహేష్ అన్న బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, అందరూ కలిసి ఇలా నన్ను ఒక ఎమ్మెల్సీగా ఇలా కాంగ్రెస్ కుటుంబం నేను ఎంచుకున్నందుకు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బట్ అధిష్టానానికి ఇక్కడ కాంగ్రెస్ టీపీసీసీకి, తర్వాత మా దగ్గర ఉన్న నల్గొండ జిల్లా ఎమ్మెల్యే మా మంత్రులందరికీ కూడా నేను పేరు ముఖ్యమంత్రి గారికి కూడా, ఎందుకంటే అందరూ కలిసి నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టినాను. ఒక సామాన్య కార్యకర్త నేను కాబట్టి నేను మీ అందరికీ తెలుసు కూడా. ప్రతి డీసీసీ మీటింగ్లో నేను ప్రతి కార్యక్రమం అన్న అంటే పీసీసీ మహేష్ కుమార్ అన్న, ఆ తర్వాత ఉత్తమ్ సారు, ఆ తర్వాత రేవంత్ అన్న, వీళ్ళంతా పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు ఏ టాస్క్ ఇస్తే ఆ టాస్క్ నేను చేసి చూపించినాం. అక్కడ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు తెలుసుకొని కాంగ్రెస్ ఐడియాలజీ మీద పనిచేసినాం. అదేవిధంగా మా నాన్నగారు కూడా 20 ఏళ్ళు సర్పంచ్గా చేసినాడు. కాంగ్రెస్ పార్టీనే ఒక మండల పార్టీ కార్యకర్త నుంచి ఇలా ఈ స్థాయికి వచ్చినా కాబట్టి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాను. జై హింద్. అవకాశం వచ్చినా కూడా ఎంత సంతోషంగా ఉంది అని అంటే, కొట్లాడితే పార్టీ కొరకు కష్టపడితే వెతికి వేటాడి వెంటాడి పదవులు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ మూలకున్నా ఎక్కడ ఉన్నా సరే, ఈరోజు విజయశాంతి గారికి వారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిండ్రు. బీజేపీ బీఆర్ఎస్ రహస్య ఒప్పందాన్ని తెలుసుకొని పార్టీలోకి మళ్ళీ వచ్చి తనకు అవకాశం ఇవ్వకపోయినా మళ్ళీ పార్టీ కొరకు ప్రచారం చేసినందుకు వారికి ఒక ఆడబిడ్డగా, తెలంగాణ ఆడబిడ్డగా అమ్మ సోనియా గాంధీ గారు మా పార్టీ అంత బ్లెస్సింగ్స్ ఇచ్చింది. ఒక సామాన్య కార్యకర్త నుంచి వచ్చిన శంకర్ నాయక్ గారికి అవకాశం ఇచ్చింది. నేను ఒకటే మాట రాజకీయం మాట్లాడదు, ఎందుకంటే కేసీఆర్ గారు మస్టర్ కోసమే అసెంబ్లీకి వస్తున్నాడు, ప్రజల కోసం కాదు. బీఆర్ఎస్ పార్టీ ఫ్రస్ట్రేషన్లో ఉంది. స్ట్రేచర్ గురించి మాట్లాడే స్థాయి ఎవరికి ఉంటుందంటే నియంతలకు ఉంటుంది. హిట్లర్ కూడా స్ట్రేచర్ గురించే మాట్లాడింది. మనుషులంతా సమానమే అనేది ప్రజాస్వామిక భావన. మీరు నా విలీనం చేయించుకొని నా చేత పని చేయించి ఉద్యమాలు అన్నీ చేశాను, కష్టపడ్డాను. కానీ మీరేం చేశారండి? ఒక మహిళని ఏ కాంగ్రెస్
తెలంగాణ ఇస్తాం అని చెప్పడం జరిగిందో అదే రోజు రాత్రి ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా, సమయం ఇవ్వకుండా, ఆ ఆనందాన్ని నేను తీసుకోనివ్వకుండా 12ంటికి సస్పెండ్ చేశాడు కేసీఆర్. వాస్తవాలు మాట్లాడుకుందామండి. ఎందుకు వాస్తవాలు కప్పిపుడుచుకుంటారు? విజయశాంతికి సంబంధమే లేదా? తెలంగాణ విజయశాంతి పోరాడలేదా? ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 1998 నా రాజకీయ జీవితం మొదలైంది బీజేపీ నుంచి. ఇది అందరికీ తెలిసిన సత్యం. 1 ఓటు 2 రాష్ట్రాలు అనబట్టే నేను వెళ్ళాను. కానీ వాళ్ళు అది నిలబెట్టుకోలేదు. అందుకే బయటకు వచ్చి తల్లి తెలంగాణ పార్టీ నడిపించాను నేను. ఇలాగ అనేక కారణాలు ఉన్నాయండి. ఈ అనేక కారణాల వల్లే ఈరోజు విజయశాంతి మీద, రాములమ్మ మీద ఒక ఎమ్మెల్సీ ఇస్తే అయ్యో ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారంటే పేపర్ వచ్చి ఇచ్చారండి. ఎలా ఇస్తారండి? సోనియా గాంధీ గారు ఇచ్చారు, అద్దంకి దయాకర్ గారికి ఇచ్చారు, నాకు ఇచ్చారు, శంకర్ నాయకర్ గారికి ఇచ్చారు. సో వాట్ అండి? కష్టపడ్డా అనుకుంటాం, కష్టపడ్డాం, ఆస్తులు అమ్మాం, తెలంగాణను కాపాడాం. ప్రతి నిమిషం కాపలా కుక్కలమ్మే కాపాడుతాం అండి. యుగ యుగాల దేవుడు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా గురువారం రాత్రి 12 గంటలకు నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రభుత్వం తరపున మంత్రి లోకేష్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల మధ్య వైభవంగా జరిగిన స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా వీక్షించి స్వామివారి అనుగ్రహం పొందారు. ఈ సందర్భంగా వేద పండితులు స్వామివార్లకు విశ్వక్షణ ఆరాధన, పుణ్యవాచనం, రక్షాబంధనం, మధుపర్క నివేదన, స్వామివారి పాద ప్రక్షాళన, విశేష అర్చన, మహాసంకల్పం, ముత్యపు తలంబ్రాలు, బ్రహ్మముడి, మంగళహారతి తదితర పూజలు నిర్వహించారు. మంత్రి లోకేష్ దంపతులు రాకను పురస్కరించుకొని ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. అంతకుముందు నారా లోకేష్ దంపతులు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డాన్సర్ స్పీచ్లతో అలరించే మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ బోయినపల్లిలో తన నివాసం వద్ద మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డితో కలిసి వేడుకల్లో సందడి చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి రంగులు పూస్తూ కాసేపు మనవరాలతో తన భుజాలపై మోసుకొని మాజీ మంత్రి డాన్స్ చేశారు. ఇలా సరదాగా నృత్యం చేసి డప్పు కొడుతూ స్థానికుల పిల్లలను ఆయన ఉత్సాహపరిచారు. మల్లారెడ్డి హోలీ సంబరాలు తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. హోలీ పండుగ రోజు సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. పెద్ద ఎత్తున మా బోయినపల్లిలో మా మన్మలు, మన్మరాళ్ళు, తమ్ముళ్ళు, కొడుకులు, కోడళ్ళు, బోయినపల్లి అంతా మా కుటుంబ వాసులే. వాళ్ళందరితో పెద్ద ఎత్తున ఈరోజు నాకు హోలీ పండుగ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రేపు 19th నాడు నాది 49వ మ్యారేజ్ డే. హోలీ పండుగ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇవాళ హోలీ పెద్ద ఎత్తున మా మామగారి ఇంట్లో, మల్లారెడ్డి గారి ఇంట్లో పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులందరితోటి కూడా ఇలా పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నా యొక్క విజ్ఞప్తి, నా యొక్క మంచిగా ఆడాలా, సేఫ్గా ఉండాలా ఈ హోలీ పండుగ సందర్భంగా. అదేవిధంగా మీ కుటుంబంలో ఈ రంగుల ప్రపంచం రావాలని కోరుకుంటూ ఈ హోలీ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. లబ్ధిదారులకు వర్గాలు, పార్టీలు ఉండవని, ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలుంటే వారికి లబ్ధి చేకూర్చాలని మాజీ మంత్రి, శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఇది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని, కానీ చంద్రబాబు, ఆయన కేబినెట్ అంతా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని బొత్స విమర్శించారు. ఏ పని చేసినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళకే చేయండి, వైసీపీ పార్టీ వాళ్ళకి చేయొద్దు. చేస్తే పాముకి పాలు వేసి పోషించినట్టే. కాబట్టి నేను చెప్పిన వర్కర్స్ చెప్పిన నేపథ్యం దయచేసి ఆలోచించమని కోరుతున్నాను. ఎవరైనా బెనిఫిషరీ ఉంటే బెనిఫిషరీకి పార్టీలు ఉండవు, బెనిఫిషరీకి వర్గాలు ఉండవు. బెనిఫిషరీకి ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన పారామీటర్స్ ఏవైతే ఉంటాయో వాటి వరకే చూసి ఆ పారామీటర్స్ కానీ సరిపోతే ఆ రకంగా వారి లబ్ధిదారుగా చేకూర్చడం అనేది భారత రాజ్యాంగం ఇచ్చే హక్కు. అలా కాకుండా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఓతికి దానికి వ్యతిరేకంగా చట్టాన్ని చేతిలో తీసుకుంటూ కాన్స్టిట్యూషన్ వైలేషన్కి పాల్పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, వారి తాలూకా
క్యాబినెట్ అంతా కలిపి వారితో పాటు బురేక్తేసి మొత్తం అందరూ కూడా ఈ విధంగా వారి పరిపాలన సాగుతుంది. కాబట్టి మీ ప్రభుత్వంలో మీ ఇంటర్వెన్షన్ అవసరం గవర్నర్ గారు అని చెప్పి వారికి ఈరోజు మేమందరం నిర్ణయించుకున్నాం. మంగళగిరికి మంత్రి నారా లోకేష్ హామీల వర్షం కురిపించారు. నియోజకవర్గానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. మంగళగిరి ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోలేనిదని తెలిపారు. ప్రజలు తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించారని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇవాళ మంగళగిరి నియోజకవర్గం ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియాలో భగవాన్ మహావీర్ గోశాల సంస్థ ఆధ్వర్యంలో పునరుద్ధరించిన గోశాలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఏపీలో ఎప్పుడు జరగని విధంగా మంగళగిరి అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ ప్రాంతంలో జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తున్నానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మళ్ళీ ఇంకొక 2 గోశాలల్ని ప్రారంభిస్తాం. చాలా చాలా ఆనందంగా ఉంది. 2002లో 2 ఆవులతో మొదలైన ఈ గోశాల ఇప్పుడు దాదాపు 450 ఆవులకు వస్తాం. నిజంగానే దాని వెనకాల ఎంత కృషి ఉందో కష్టం ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. పెద్దలు అన్నట్టు అందరం ఒకరే, ఇక్కడ హైరార్కీ లేదు. అందరం కలిసికట్టుగా ఆవుల సంరక్షణ కోసం పనిచేద్దాం అని చెప్తాం. నిజంగానే చాలా మంచి మాట. అది మీరు ఆచరణలో పెడతాం. చాలా చాలా ఆనందమైన విషయం. ఈ రోజు మీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉందని నాకు అర్థమైంది. ఒక పక్కన రమేష్ గారు, ఇంకో పక్కన తేజరాజ్ గారు ఇద్దరు నన్ను కలిసినప్పుడు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు, ప్రత్యేకంగా సమాజానికి చేస్తున్న సేవ కార్యక్రమాల పైన నాతో మాట్లాడటం కూడా జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ నడిపిస్తున్న గోశాల, ప్రత్యేకంగా ఇక్కడ ఒక హాస్పిటల్, ఇంకో పక్కన ఇంట్లో సీసీటీవీ ఉంటుందో లేదో తెలియదు కానీ గోశాలలోనే సీసీటీవీ పెట్టుకుని చాలా పకడ్బందీగా మానిటరింగ్ అడ్మినిస్ట్రేషన్ చేస్తాం. నిజంగానే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మేము కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ఆవుల్ని కాపాడే లక్ష్యంతో పనిచేస్తున్నాం. గోకులంలో కానివ్వండి, గోశాలలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారులపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. రాష్ట్రంలో ఎంఆర్ఓ నుంచి ఐఏఎస్ దాకా సక్రమంగా పనిచేయడం లేదు, అలసత్వం ప్రదర్శిస్తున్నారు. వారి పనితీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నా అంటూ టీపీసీసీ అధ్యక్షుడు టి మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులైనా అధికారులైనా ప్రజలిచ్చే డబ్బులతో పనిచేస్తున్నామనే విషయం మరవద్దన్నారు. వారి వైఖరితో సర్కార్కు చెడ్డ పేరు వస్తుందని ఘాటుగా హెచ్చరించారు. అధికారుల పనితీరు మార్చుకోకుంటే ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తుందని హుంకరించారు. ఇలా అధికారులు, నేను మీ ద్వారా ఇవాళ రాష్ట్రంలో అధికారులకి హెచ్చరిస్తా ఉన్నాను. కొంతమంది అధికారులు నిర్వహించాల్సిన విధులు నిర్వహించట్లేదు. తద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తూ ఉంది. అది చిన్న స్థాయి అధికారి, ఎంఆర్ఓ స్థాయి నుంచి ఐఏఎస్ అధికారి వరకు ఉన్నారు. అలసత్వం ప్రకటిస్తూ ఉన్నారు. ఆ అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. నేను మీ ద్వారా ఆ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనమున్నది ప్రజల సేవ కోసము. అది రాజకీయ నాయకుడు కావచ్చు, అధికారి కావచ్చు. ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో మనం చేస్తున్నప్పుడు మనం విధిగా ప్రజల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా చోట్ల అధికారుల మీద ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. వారు చేసేటువంటి పనుల వల్ల ప్రభుత్వం చెడుపేరు వస్తూ ఉంది. మీ ద్వారా ఆన్ రికార్డ్ ఇవ్వాలి హెచ్చరిస్తూ ఉన్నాను. అది ఎంఆర్ఓ కావచ్చు, ఐఏఎస్ అధికారి కావచ్చు. మీరు నిధులు సక్రమంగా నిర్వహించుకుంటే ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తుంది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడని యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ పై నూతన్కల్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో బయ్యా సన్నీ యాదవ్ ను అరెస్ట్ చేస్తామని సూర్యాపేట డీఎస్పీ రవి వెల్లడించారు. సన్నీ యాదవ్ అలియాస్ సందీప్, ఇతను సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం సంబంధించిన వ్యక్తి. ఇతడు తన యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మొదలైన సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోట్ చేస్తున్నాడు. దీనివల్ల యువత చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతనిపైన నూతన్కల్ పిఎస్లో ఈ నెల 5వ తారీఖున కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసేది ఉంది. ప్రస్తుతం అతడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఇతడు బైక్ రైడర్, చాలా యూట్యూబ్ ఛానల్లో యాక్టివ్ ఉంటాడు. ముఖ్యంగా వివిధ దేశాలు తిరుగుతుంటాడు, వివిధ రాష్ట్రాలు తిరుగుతుంటాడు బైక్ పైన.
దానివల్ల అతనికి క్రేజ్ ఉంది. ఆ వ్యక్తి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల యూత్ అట్రాక్ట్ అయ్యి చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అతనిపైన ఈ నెల నూతన్ కల్ పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. శివమోటో కేసు చేసినాం, మేమే చేసినాం. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించింది. 4 దశాబ్దాలకు పైగా సినీ రంగానికి సమాజానికి చేసిన సేవలకు గాను చిరంజీవి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందిస్తున్నట్లు తెలిపింది. మార్చి 19న యూకే పార్లమెంట్ ఈ అవార్డు చిరుకు అందజేయనున్నట్లు పేర్కొంది. యూకేకి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేద్ మిశ్రా చిరంజీవిని మార్చి 19న సన్మానించనున్నారు. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ సినిమా ప్రజాసేవ దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నారు. ఇక బ్రిడ్జ్ ఇండియా అనేది యూకేలో ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీని రూపొందించడానికి పనిచేస్తుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు, వారి తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించిన ప్రభావం మరింత విస్తృతం కావాలనే ఉద్దేశంతో వారిని సత్కరిస్తుంది. కాగా బ్రిడ్జ్ ఇండియా సంస్థ జీవిత సాఫల్య పురస్కారాన్ని తొలిసారిగా అందజేస్తుంది. దాన్ని చిరంజీవి అందుకోవడం విశేషం. ఇది ఆయన కీర్తి కిరీటంలో మలౌమైలరాగా నిలుస్తుంది. బ్రిటన్ కు చెందిన పార్లమెంట్ సభ్యులు బ్రిడ్జ్ ఇండియా వంటి ప్రఖ్యాత సంస్థ అంతర్జాతీయ వేదికపై చిరంజీవి సన్మానించడం, ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం అనేది ప్రత్యేకమైన సందర్భం. విమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా గుజరాత్ జైన్స్ విమెన్ జట్టుతో ముంబైలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ విమెన్ జట్టు ఫైనల్ కి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు తీసింది. అనంతరం 214 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ జైన్స్ మరో 4 బంతులు మిగిలి ఉండగా 166 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో షోయబ్ లిచ్ఫీల్డ్ చేసిన 31 పరుగులే అత్యధికం. బ్యాట్ ఫుల్మాలి 30 పరుగులు చేసింది. మిగతా వారిలో ఎవరు పెద్దగా రాణించలేదు. ముంబై బౌలర్లు హేలీ మాథ్యూస్ 3 వికెట్లు పడగొట్టగా అమేలియా కేర్ 2 వికెట్లు తీసుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు చెలరేగిపోయింది. ఓపెనర్ హేలీ మాథ్యూస్ 50 బంతుల్లో 10 ఫోర్లు 3 సిక్సర్లతో 77 పరుగులు చేయగా నట్ సిక్వర్ బ్రట్ 41 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్సర్లతో 77 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీతి కౌర్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. 12 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సర్లతో 36 పరుగులు తీసింది. ఆల్రౌండర్ ప్రతిభతో ఆకట్టుకున్న హేలీ మాథ్యూస్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 47 పరుగులతో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ జట్టు రేపు ఢిల్లీ క్యాపిటల్స్ తో ఫైనల్లో తలపడనుంది. గత కొంతకాలంగా చుక్కలో విహరిస్తున్న బంగారం ధరలు మరోమారు బగ్గుమన్నాయి. దేశీయ విపణిలో తొలిసారి నిన్న 90,000 మార్కును చేరుకుని జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నిన్న 10 గ్రాముల బంగారం ధర తొలిసారి 90,000 దాటింది. పసిడితో పాటు పెరిగే వెండి కిలో ధర 1.3 లక్షలకు చేరింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత మొదలైన వాణిజ్య యుద్ధానికి తోడు పలు దేశాలపై సుంకాలు పెంచుతామన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొంది. అది అంతిమంగా బంగారం ధరలపై ప్రభావం చూపుతుంది. అమెరికాలోనూ ఆర్థిక మందగమనం తప్పదన్న ఊహాగానాల నేపథ్యంలో మదపర్లు బంగారంపైకి పెట్టుబడులు మళ్లిస్తున్నారు. దీంతో పుత్తడి ధరలు పైకి పోతున్నాయి. అంతర్జాతీయ విపణిలో ఔన్స్ 31.10 గ్రాముల మేలిమి బంగారం ధర $2,983 చేరింది. దీంతో దేశీయ మార్కెట్లో ధరలు పెరిగి 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారము ధర 90,450కి చేరుకుంది. కిలో వెండి ధర 1.3 లక్షల వద్ద ట్రేడ్ అవుతుంది. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తున్న జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడం తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు ఒక నియంతృత్వ ధోరణిలో పాలన సాగించాలని సూచిస్తున్నారని ప్రజలు గమనిస్తున్నారని, వెంటనే జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ ను ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. ఒక దుర్మార్గుని పరిపాలన, ఒక దుష్టుల పరిపాలన, ఆ రోజు నరాంతకులు మరి దేశం మీద ప్రజల మీద పడి ఎలాగైతే పిక్కు తిన్నారో, ఎలాగైతే నియంత్రణకు పాలించారో ఈరోజు కాంగ్రెస్ పాలన మనకు అదే విధంగా కనిపిస్తూ ఉంది. నిన్న నిండు శాసనసభలో మా తెలంగాణ ఉద్యమకారుడు నిరంతరం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి వందలాది కేసులు తన పైన వేసుకొని కేసీఆర్కు వెన్నుదున్నగా ఉండి మరి తెలంగాణ ఉద్యమంలో ముందుకు నడపడంలో
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి తన వంతు చేయూతనిచ్చినటువంటి సీనియర్ శాసనసభ్యులు మాజీ రాష్ట్ర మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని నిండు శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయని విషయాన్ని ప్రశ్నిస్తున్నందుకు శాసనసభ స్పీకర్ గారు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారు, మరి ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి గారి సూచన సలహా మేరకు మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన మీరు నిలదీస్తారా, ప్రజల పక్షాన మీరు అడుగుతారా, మీకు అడిగే అధికారం మీకు ఎవరిచ్చిరు అని శాసనసభ నుండి సస్పెండ్ చేసిన విషయాన్ని యావత్ తెలంగాణ ప్రజానీకం మరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అక్కడ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ ఒక నియంతృత్వ ధోరణితో ఈ రాష్ట్రాన్ని పరిపాలించమని అనుకుంటున్నా ఉన్నారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్ మంత్రులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచ వాణిజ్య యుద్ధం అనివార్యం, ఈయూపై అదనపు సుంకాలు విధిస్తానన్న ట్రంప్ హెచ్చరిక. ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాంకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం. 5 నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటన. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేష్. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. హోలీ వేడుకల్లో మనవరాలతో కలిసి మాజీ మంత్రి మల్లారెడ్డి డాన్స్. నెట్టింట వైరల్ అవుతున్న మల్లారెడ్డి హోలీ సంబరాల వీడియో. చంద్రబాబు ఆయన కేబినెట్ అంతా రాజ్యాంగం ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. ప్రభుత్వంపై మాజీ మంత్రి శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శలు. పథకం ప్రకారమే ప్రశ్నించే గొంతుకలైన బీఆర్ఎస్ నాయకులను అణచివేసే కుట్ర చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మంగళగిరి అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయాలు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్న హామీ. ఎంఆర్ఓ నుంచి ఐఏఎస్ దాకా పనిచేయడం లేదు. అధికారుల నిర్వాకంతో సర్కార్కు చెడ్డ పేరు వస్తుందన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బ్రిటన్లో చిరంజీవికి అరుదైన గౌరవం. బ్రిటన్ పార్లమెంట్ జీవిత సాఫల్య పురస్కారంతో సత్కారం. విమెన్స్ ప్రీమియర్ లీగ్ ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ కి చేరిన ముంబై ఇండియన్స్. 47 పరుగులతో గుజరాత్ జైంట్స్ పై విజయం సాధించిన ముంబై. దేశీయ మార్కెట్లో 90,000 దాటిన 10 గ్రాముల బంగారం ధర, 1,00,000 దాటిన కిలో వెండి ధర. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.